హాయ్! ఇవాళ మనం వైజాగ్ బీచ్‌ని చూద్దాం. ఇది వైజాగ్ బీచ్, ఆర్‌కే బీచ్. ఇక్కడ చాలా రకాలవి పానీపూరి బండి, మిక్చర్ దొరుకుతుంది, న్యూడిల్స్ దొరుకుతున్నాయి, ఫ్రైడ్ రైస్ దొరుకుతుంది, ఇంకా స్వీట్ కార్న్ ఎన్నో రకాల స్టాల్స్ అన్నది ఉన్నది. దోస స్టాల్ ఉంది. ఈ అలలు చూసారా ఎంత బాగున్నాయో. మీరు వైజాగ్ వెళ్ళినప్పుడు ఆర్‌కే బీచ్‌కి ఖచ్చితంగా వెళ్ళండి. మధ్యాహ్నం 4, 5 నుంచి కూడా వెళ్తే చాలా బాగుంటుంది. ఇక్కడ షిప్స్ కూడా తిరుగుతూ ఉంటాయి. ఇది కార్న్ ఆవిడ అమ్ముతున్నారు. ఇంకా ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి లేవనుకుండా అన్నీ అమ్ముతున్నారు. పానీపూరి కూడా అమ్ముతున్నారు. నేనైతే మిక్చర్ ట్రై చేశాను, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ చిన్నపిల్లలకి హార్స్ రైడింగ్ కూడా ఉంది, హార్స్ కూడా ఎక్కచ్చు. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆల్ ఇండియా బజార్ అని ఒక ఎగ్జిబిషన్ ఉంటుంది వైజాగ్ ఆర్‌కే బీచ్ ఎదురుకుండా. దాంట్లో అమ్మాయిలకి డ్రెస్సెస్, క్లిప్స్ అండ్ షార్ట్స్, నైట్ ఫ్యాన్స్, అబ్బాయిలకి షార్ట్స్, ఇంకా హెయిర్ యాక్సెసరీస్ ఎన్నో ఐటమ్స్ ఉంటాయి. చిన్న చిన్న జాడీలు, ఇంట్లో పెట్టుకున్న అరకు వ్యాలీ దగ్గర కనిపించే మనకి బొమ్మలన్నీ కూడా బాగా దొరుకుతాయి. మీరు వెళ్ళినప్పుడు చూడండి. దీని పక్కనే గవ్వలవి కూడా అమ్ముతారు, గవ్వల దండలు అవి ఇంటికి వేసుకోవడానికి. దీని పక్కనే ఆర్‌కే బీచ్ కొంచెం అలా వెళ్ళాక గోకుల్ బీచ్ అని ఉంది, అది కూడా మీరు చూడండి. నేను వీడియోలో షూట్ చేయలేదు. అక్కడ మన కృష్ణుడు వేణువు వాయిస్తున్నట్టు రాధాకృష్ణుల బొమ్మలు ఎంతో గొప్పగా ఉన్నాయి. మీరు వెళ్ళినప్పుడు ఆ గోకుల్ బీచ్కి కూడా వెళ్ళండి. ఈ ఆర్‌కే బీచ్ బస్ స్టాండ్కి అటు సైడ్ ఉంటుంది గోకుల్ బీచ్. చాలా బాగుంది అసలు బీచ్. ఇక్కడ షిప్స్ కూడా ఉన్నాయి, అలలు ఎంతో బాగున్నాయి చూడండి. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా వైజాగ్ బీచ్ అసలు. ఇక్కడే ఆర్‌కే బీచ్ దగ్గరే ఆపోజిట్ రోడ్లో మనకి నోవాటల్ కూడా ఉంటుంది, చూపిస్తాను. ఇదిగోండి, ఇదే నోవాటల్. ఇది చాలా ఫేమస్ హోటల్, 5 స్టార్ రెస్టారెంట్ ఇన్ విశాఖపట్నం.